ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇరిగేషన్ ఈఎన్సీని ఏసీబీ రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. 5 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించడంతో మొదటి రోజు ఏసీబీ ప్రశ్నలకు హరిరామ్ సరిగ్గా స్పందించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ నుండి పెద్ద ఎత్తున హరిరామ్ లబ్ధి పొందారు. ఆయన బినామీలకు సంబంధించిన వివరాలపై ఏసీబీ ప్రస్తుతం ఆరా తీస్తోంది. ఏసీబీ కేసు నమోదుతో ఈఎన్సీగా హరిరామ్ను ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు లైవ్ లో. సురేష్, ఏదైతే ఈఎన్సీ హరిరామ్ కి సంబంధించినటువంటి కేసు రెండో రోజు కొనసాగుతోంది, మరి విచారణలో నిన్న సహకరించలేదు మొదటి రోజు అని చెప్పారు. సో మరి రెండో రోజు ఎలా సాగుతోంది? బినామీలకు సంబంధించినటువంటి వివరాలకు సంబంధించి ఆరా ఎంతవరకు వచ్చింది? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈఎన్సీ హరిరామ్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ వేసి ఆయనను 5 రోజుల పాటు కస్టడీకి తీసుకోవడం జరిగింది. నిన్న చెంచల్గూడ జైలు నుంచి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. ఇదే కార్యాలయంలో ప్రస్తుతం హరిరామ్ని విచారిస్తున్నారు. ఆయనకు సంబంధించి భారీగా ఆస్తులు కూలబెట్టాడని చెప్పేసి ఇప్పటికే ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించడం జరిగింది. దాదాపు 100 నుంచి 300 కోట్ల ఆస్తులు విలువ ఉంటుందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా గుర్తించడం జరిగింది. హరిరామ్ కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా కీలకంగా పనిచేయడం జరిగింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా కూడా ఆయన పనిచేస్తున్నారు ప్రస్తుతం. అదేవిధంగా గజ్వేల్ ఈఎన్సీగా ఆయన పనిచేస్తున్నాడు. ఈ రెండింటికి సంబంధించి విధుల నుంచి తప్పించడం, సస్పెండ్ కూడా చేయడం జరిగింది. దాదాపు ఆయన ఇంట్లో సోదాలు చేశారు. ఆయన ఇంటితో పాటు మరొక 14 చోట్ల ఈ సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 22 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు హైదరాబాద్ శివార్లోని 6 ఎకరాల మామిడి తోట, అక్కడే ఒక ఫామ్ హౌస్, 2 ఖరీదైన విల్లాలు, అదేవిధంగా 2 ఇండిపెండెంట్ హౌజెస్, శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ హౌజెస్ గుర్తించారు, ఓపెన్ ప్లాట్స్. అదేవిధంగా అమరావతిలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ని కూడా గుర్తించడం జరిగింది. ఇక హరిరామ్కి సంబంధించిన బినామీలు ఎవరెవరు అనే లెక్క తేల్చే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. హరిరామ్కి సంబంధించి బినామీలు, అతని స్నేహితులు, బంధువులు ఎక్కువగా ఉన్నట్టు ఏసీబీ అనుమానిస్తుంది. ఏసీబీ ఇప్పటికే దాదాపు హరిరామ్కి సంబంధించిన పూర్తి గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతే సోదాలు చేయడం జరిగింది. అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇప్పుడు 5 రోజుల పాటు కస్టడీలో చాలా కీలక విషయాలు రాబట్టే అవకాశం ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించిన సందర్భంలో తిరిగి పెద్ద ఎత్తున లబ్ధి పొందినట్టు ఏసీబీ ఆధారాలు సేకరించింది. అందులో భాగంగా ఆయన ఇంటి వద్ద ఒక BMW కారుతో పాటు మరొక కార్ని కూడా గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇక ఆయన భార్య కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తుంది. ఆమె కూడా ఇద్దరు కలిసి భారీగా అవినీతికి పాల్పడ్డట్టు ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ 5 రోజుల పాటు ఆయనని విచారించబోతున్నారు. నిన్న విచారణలో పెద్దగా విషయాలు చెప్పకపోయినప్పటికీ ఈరోజు కొన్ని బిల్లులు, అదేవిధంగా అతని దగ్గర ఇంట్లో సోదాల్లో దొరికినటువంటి డాక్యుమెంట్లను ముందు ఉంచి విచారిస్తున్నారు. ఇవన్నీ కూడా ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యాయి, ఎవరి నుంచి కొనుగోలు చేశారు, ఎవరెవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని చెప్పేసి కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా విచారిస్తున్న కోణంలోనే ఇప్పుడు ఈఎన్సీ హరిరామ్కి సంబంధించిన అక్రమాస్తుల చిట్టా బయటపడుతుంది. ఏసీబీ గత కొద్ది రోజులుగా దూకుడుగా ప్రదర్శిస్తుంది, అవినీతి అధికారుల భర్తం పడుతుంది. అందులో భాగంగానే హరిరామ్కి సంబంధించిన ఆస్తులకు సంబంధించి ముందస్తు సమాచారం సేకరించి ఏకకాలంలో సోదాలు చేయడం జరిగింది. ఈరోజు హరిరామ్కి సంబంధించి చాలా కీలకమైన విచారణ జరుగుతుంది. ఇక ఆయన బ్యాంకు లాకర్లకు సంబంధించి 3 లాకర్లను గుర్తించారు. ఆ లాకర్లను కూడా సోమవారం ఓపెన్ చేసే అవకాశం కనబడుతుంది. సోమవారం రోజు హరిరామ్కి సంబంధించిన బ్యాంక్ లాకర్లతో పాటు ఆయన బినామీ లాకర్లు కూడా ఓపెన్ చేస్తే అక్కడ కూడా పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు లభించే అవకాశం కనబడుతుంది. ఇక దానికి సంబంధించి కూడా ఏసీబీ ఆరా తీస్తుంది. అసలు మొత్తం హరిరామ్కి సంబంధించి ఇప్పటి వరకు పట్టుబడ్డ ఆస్తులు కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టాడు, ఆంధ్రప్రదేశ్లో కూడా భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కాబట్టి వాటికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలోనే డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో హరిరామ్ని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.